వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ A to Z అండ్ యంగ్ ఇండియన్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రీవియస్ 2 సెషన్స్లో మనం 18th జరిగినటువంటి ఎగ్జామినేషన్లో జిఎస్ పార్ట్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్లో మనము కెమిస్ట్రీ పార్ట్ అండ్ బయాలజీ పార్ట్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి ఫిజిక్స్ పార్ట్, మిస్లీనియస్ ఆస్పెక్ట్స్, ఈ సైన్స్కి సంబంధించి ఇంకా ఏమన్నా మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ లైక్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. సో ఈ సెషన్ ద్వారా మనం ఈ జనరల్ సైన్స్ సంబంధించి ఉన్నటువంటి 100 వెయిటేజ్లో అరౌండ్ 25 నుంచి మనం 30 బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 100%లో 25 to 30 బిట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఉదయం ఎస్ఐకి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనము మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసింటే అవుట్ ఆఫ్ 200 క్వశ్చన్స్కి 50 క్వశ్చన్స్ అనేది సైన్స్ నుంచి మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. సో ఈ సెషన్లో మనం ఫిజిక్స్ సంబంధించిన అంశాలు, ఇంకా మిస్లీనియస్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఆ బిట్ల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈ క్వశ్చన్ మనం హీట్ లెసన్కి సంబంధించింది అనుకోవచ్చు. సో ఒకసారి దీనికి సంబంధించి ఈ క్వశ్చన్ను మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, hot coffee is poured simultaneously in 4 metallic tumblers painted outside with different types of paints. After some time, the coffee will be found coldest in the tumbler painted అన్నాడు. అంటే వేడివేడి కాఫీని బయట వైపు వేరు వేరు రంగులతో ఉన్న 4 గ్లాసులలో పోసాము. కొద్దిసేపటి తర్వాత ఏ రంగుతో ఉన్న గ్లాసులో కాఫీ చల్లగా ఉంటుంది అన్నాం. ఒక 4 ఉన్నాయి. సో ఒక్కొక్కటి, ఇది 1, 2, 3, 4 అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఆలోచించే ముందర మనము, సో హీట్ అనేది మనం కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ప్రాసెస్ అనేది, హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉష్ణ వాహకము, ఉష్ణ సంవహనము, ఇవన్నీ ఈ ప్రాసెస్ ద్వారా కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఉష్ణ వికరణం, ఈ 3 ప్రాసెస్ ద్వారా హీట్ అనేది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా బ్లాక్ బాడీ రేడియేషన్స్. సో బ్లాక్ బాడీ అంటే కృష్ణ పదార్థం, కృష్ణ వస్తువులకి హీట్ని అబ్జర్వ్ చేసుకునే గుణము ఎక్కువగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం అది హీట్ని రేడియేట్ చేసే ప్రాపర్టీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కింద షైనింగ్ బ్లాక్, రఫ్ వైట్, షైనింగ్ వైట్. ఈ వైట్ అనే ఆప్షన్స్ని తీసేయచ్చు మనం. సో బ్లాక్ బాడీ రేడియేషన్ అంటున్నాం ఇక్కడ. సో కృష్ణ వస్తువులకు లేదా కృష్ణ పదార్థాలకి హీట్ని అబ్జర్వ్ చేసుకునే ప్రాపర్టీ, హీట్ని రేడియేషన్ చేసే ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది. సో కాకపోతే మళ్ళీ ఇక్కడ చూడండి, షైనింగ్ బ్లాక్ అండ్ రఫ్ బ్లాక్ అన్నాడు. సో షైనింగ్ బ్లాక్ అంటే దీని చుట్టూ సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంది అనుకోవచ్చు మనం. సో రఫ్ బ్లాక్ అంటే దీని చుట్టూ ఇలా సర్ఫేస్ అనేది గరుకుగా ఉంది అనుకోవచ్చు. సో ఇక్కడ యాక్చువల్గా ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే సో దానిపైన ఇలాంటి బాంబ్స్ అనేది ఉంటాయి కాబట్టి దాని వైశాల్యం అనేది, సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా ఉంది అనుకోవచ్చు. సో ఇక్కడి నుంచి హీట్ అనేది సర్ఫేస్ ఏరియా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడి నుంచి హీట్ అనేది ఎక్కువగా బయటికి రేడియేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకోసం? ఇది రఫ్ సర్ఫేస్ ఏరియా కాబట్టి ఎక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది కాబట్టి, పైగా ఇది బ్లాక్ కలర్లో ఉంది అవుట్ సైడ్ దీని యొక్క పెయింటింగ్ అనేది. సో ఇక్కడ నుంచి ఉష్ణం అనేది బయటికి ఎక్కువగా రేడియేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఏ గ్లాస్లో త్వరగా కాఫీ అనేది కూల్ అయిపోతుందంటే, సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో రఫ్ బ్లాక్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 more క్వశ్చన్ ఫ్రమ్ హీట్ చాప్టర్. ఫ్రెండ్స్, ఇది వెరీ ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ ఇక్కడ అడిగింది. సో ఇక్కడ ప్రెజర్కి, బాయిలింగ్ పాయింట్కి, అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫాస్టర్ ఇన్ ఏ ప్రెజర్ కుక్కర్ బికాస్ అన్నాడు. ప్రెజర్ కుక్కర్లో వంట త్వరగా కావడానికి గల కారణం ఏంది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానము అంటే ఏంటి? సో ద టెంపరేచర్ అట్ విచ్ ప్రెజర్ అరౌండ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో పైన ఉన్నటువంటి లిక్విడ్ పైన ఉన్నటువంటి ప్రెజర్ అట్మాస్ఫియర్ ప్రెజర్తో ఈక్వల్ అయితే, సో అప్పుడున్నటువంటి టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అని పిలుస్తారు. సో 100 degrees దగ్గర వాటర్ యొక్క ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే, సరే 1 atmosphere 100 degrees దగ్గర వాటర్ యొక్క పైన ప్రెజర్ ఎలా ఉంటుంది అంటే మనం 1 atmosphere అని చెప్పాలి.
సో ఎందుకంటే 100 degrees దగ్గర వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. సో అప్పుడు ప్రెజర్ అనేది ఎంత ఉంటుంది, 1 atmosphere ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి, సో ప్రెజర్ కుక్కర్లో సో వాటర్ అనేది ఇలా సో ఫస్ట్ దాని బాయిలింగ్ పాయింట్ అనేది 100 degrees దగ్గరికి రీచ్ అయినాక అది బాయిల్ అయింది, వేపర్ స్టేట్లోకి వెళ్ళింది, స్టీమ్ వేపర్ స్టేట్లోకి వెళ్ళింది. సో ఇక్కడ క్లోజ్ అయి ఉంటుంది. సో ఇక్కడ వేపర్లోకి వెళ్ళిన వాటర్ అనేది ఇక్కడ ట్రాప్ అయిపోయి స్టీమ్ అనేది సో దీని బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మామూలుగా అయితే 100 degrees దగ్గర ఇది బాయిల్ అవ్వాలి వాటర్, బట్ ఇక్కడ నిదానంగా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో లోపల ప్రెషర్ కుక్కర్లో సో ఇలా వేపర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో దాని బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు 100 degrees దగ్గర అది బాయిల్ అవ్వదు వాటర్ అనేది, ఎందుకోసం దీని చుట్టూ లోపల ఉన్నటువంటి వేపర్ అనేది స్టీమ్ అనేది ట్రాప్ అయి ఉంది. సో అప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయిపోయి 121 degreesకి పెరగడం జరుగుతుంది వాటర్. సో అప్పుడు ఏమవుతుంది, డ్యూ టు హై ప్రెజర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ రైజ్డ్. సో ఇక్కడ నార్మల్గా 1 atmosphere దగ్గర బాయిలింగ్ పాయింట్ వాటర్కు 100 degrees ఉంటుంది. సో ఇక్కడ క్లోజ్డ్ సిస్టంలో ప్రెషర్ కుక్కర్లో సో ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఇక్కడ స్టీమ్ అనేది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఇలా ట్రాప్ అయిపోయి సో ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్గా ప్రెషర్ అనేది హై అయిపోతుంది. ఆ ప్రెషర్ అనేది హై అయినప్పుడు సో ఈ వాటర్ మీద తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి ఈ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి 121 degrees పెరగడం జరుగుతుంది. సో అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా ఈ ఫుడ్ అనేది త్వరగా కుక్ అవ్వడం జరుగుతుంది ఈజీగా. సో ఇక్కడ చూడండి ఉన్నటువంటి ఆప్షన్స్లో హీట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కుక్కర్ నుంచి వేడి నిష్క్రమించలేదు, తప్ప ఆప్షన్. స్టీమ్ ఈజ్ హాటర్ దాన్ బాయిలింగ్ వాటర్, సో దీనికి తప్పు, ఇది కూడా ఆప్షన్. సో ఈ ఆప్షన్ డ్యూ టు హై ప్రెజర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ రైజ్డ్, నిజమే. ఎందుకంటే ఇక్కడ హై ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది, 1 atmosphere ప్రెజర్ కన్నా ఎక్కువ జనరేట్ అయిపోతుంది లోపల. సో అప్పుడు వాటర్ పైన ఇక్కడ ప్రెజర్ ఎక్కువైపోయి దాని బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగిపోయి 121 degreesకి రైజ్ అయిపోయి ఫుడ్ అనేది ఈజీగా కుక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ చూడండి, ఇన్ ద కుక్కర్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్ అట్ లోయర్ టెంపరేచర్, రాంగ్. సో లోయర్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది వాటర్ అంటే అప్పుడు ప్రెజర్ దానిపైన తక్కువ ఉన్నట్టు, దాని ప్రెజర్ కుక్కర్ అని మనం పిలవాల్సిన అవసరం లేదు. సో వాటర్ లోయర్ టెంపరేచర్ దగ్గర ఎప్పుడు బాయిల్ అవుతుంది, ప్రెజర్ అనేది దాని మీద తక్కువ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో హిల్ స్టేషన్స్లో కొండ మీద ఉన్నాం ఎక్కడో ఒక అడుగు స్థాయి నుంచి భూమిపై నుంచి ఎత్తులో దాదాపు ఒక 2-3 kilometerల హైట్లో కొండ మీద ఉన్నాం అనుకోండి, అక్కడ ప్రెజర్ తక్కువగా ఉంటుంది. ఆ హైట్ వెళ్ళే కొద్దీ ప్రెజర్ తగ్గిపోతుంది, యాక్చువల్గా ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ. సో అక్కడ మాత్రం బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. సో అది వేరే. సో ఇక్కడ ఇంత చూడండి, కుక్కర్ వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్ అట్ లోయర్ టెంపరేచర్ అని ఉంది, నో, తప్పు ఇది. సో లోయర్ టెంపరేచర్ దగ్గర ఎప్పుడు బాయిల్ అవుతుంది, ప్రెజర్ లేకపోతే బాయిల్ అవుతుంది. సో ప్రెజర్ కుక్కర్లో అంత ప్రెజర్ ఉన్నప్పుడు హై టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. సో ఇక్కడ హై టెంపరేచర్ 121 degrees అనేది పెరగడం జరిగింది దాని లోపల. సో డ్యూ టు హై ప్రెజర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ రైజ్డ్, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, క్రింది వాక్యాలను పరిశీలించండి. In ordinary bulbs, only 5 to 10% of electrical energy is converted into light energy. Tungsten has very high melting point. Okay. The mica has good electrical resistance. Okay. The electric bulb was first invented by Thomas Alva Edison. సో ఇక్కడ ఆర్డినరీ బల్బ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇన్కాండిసెంట్ లైట్స్. అంటే జనరల్గా మన ఇళ్ళల్లో వాడుకునేటువంటి బల్బ్స్ ఉంటాయి కదా, 60 candle 60 watt బల్బ్స్ అంటుంటారు కదా. సో ఈ ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఇవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉండేటి సిఎఫ్ఎల్ అని ఇంకా ఎల్ఈడి బల్బ్స్ అని ఉంటాయి. సో ఈ మూడిట్లో ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ ఉండేది లైట్ ఎమిసివ్ డయోడ్స్. సో ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కరెంటు మనకి తక్కువ వినియోగం జరిగేది ఎల్ఈడి బల్బ్స్లో. సో ఎక్కువ లైటింగ్ కూడా ఎల్ఈడి బల్బ్స్ ద్వారా మనకు అందుతుంది. ఈ కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్స్ వచ్చేసి దీనికన్నా కంపారిటివ్గా తక్కువ అన్నమాట, దీని ఎనర్జీ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో ఈ మూడిట్లో బెస్ట్ లైట్స్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ అనమాట ఇప్పుడు మార్కెట్లో. సో కాంపాక్ట్ ఫ్లోరెసెంట్ లైట్స్ వచ్చేసి కంపారిటివ్గా ఎల్ఈడి లైట్స్ కన్నా తక్కువగా ఉంటుంది అనమాట ఎనర్జీ ఎఫిషియన్సీ. సో కరెంట్ కన్జంప్షన్ అనేది ఎల్ఈడి లైట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. లైఫ్ స్పాన్ అనేది కూడా ఎల్ఈడి కన్నా తక్కువ ఉంటుంది సిఎఫ్ఎల్లో.
సో ఈ 3 లైట్లలో లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండేది ఎల్ఈడి లైట్స్కి. సో ఈ ఇన్కాండిసెన్స్ లైట్స్ అనేది రెగ్యులర్గా ఇంతకుముందు పూర్వకాలం నుంచి మనం వాడుతూ ఉండేటన్ని ఈ ఆర్డినరీ బల్బ్స్ అనేది తక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది, ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ పర్సంటేజ్ చాలా తక్కువగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ మనం కరెక్ట్ అనుకోవచ్చు. టంగ్స్టన్ హ్యాస్ వెరీ హై మెల్టింగ్ పాయింట్. పీరియాడిక్ టేబుల్లో మనం టంగ్స్టన్ అనేది వోల్ ఫ్రమ్ డబ్ల్యూతో ఇండికేట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా. సో దానికి ఇది యాక్చువల్గా దీనికి టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది, హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్ట్రాంగెస్ట్ మెటల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ మెటల్ కానీ కూడా పిలవచ్చు అనమాట టంగ్స్టన్ అనేది. దీనికి హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కూడా రైట్. ద మైకా హ్యాస్ గుడ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. సో ఇది యాక్చువల్గా మనం ఐరన్ బాక్స్లలో కింద మనం మైకా అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండబట్టే ఆ మైకా అనేది హీట్ని ఐరన్ బాక్స్లో కింద హీట్ని జనరేట్ చేయగలుగుతుంది. సో కింద ఇంకొకటి, ద ఎలక్ట్రిక్ బల్బ్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్ బై థామస్ అల్వా ఎడిషన్. సో ఇది కూడా రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అనేది కరెక్ట్ కాబట్టి అన్ని ఈ డి అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, వన్ మోర్ బేసిక్ క్వశ్చన్ ఫ్రమ్ లైట్ చాప్టర్. కాంతి చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ కటకాలకు సంబంధించి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇఫ్ ద టాప్ హాఫ్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కవర్డ్ విత్ బ్లాక్ పేపర్, వాట్ హ్యాపెన్స్? ఒక కటకం ఇక్కడ యాక్చువల్గా మిస్టేక్ పడింది, కుంభాకార అని మెన్షన్ చేయాలి, తెలుగులో కుంభాకార కటకం అని మెన్షన్ చేయాలి. పైనున్న అర్ధభాగంలో నల్లటి పేపర్తో కప్పి ఉంచితే ఏం జరుగుతుంది? సో అడిగిన క్వశ్చన్ అది. కింద ఆప్షన్లు ఒకసారి మనం ఆప్షన్లను అబ్జర్వ్ చేసిన ముందర అసలు ఈ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే మనము, సో చూడండి. సో వీటిని యాక్చువల్గా మనం కన్వర్జింగ్ లెన్స్ అని కూడా పిలవచ్చు. కన్వర్జింగ్ లెన్స్, ఇది కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం అని పిలవచ్చు. ఇదేమవుతుంది? సో ఇది డైవర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అని పిలవచ్చు. సో ఇక్కడ మనం అడిగింది కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ ఏమంటున్నారు? సో ఇలా చూడండి, హాఫ్ మధ్యలో నుంచి ఇలా ఉంది. సో ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టాము. సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది ఇక్కడ. సో దీని నుంచి లైట్ అనేది దీని మీదకి పాస్ అవుతుంది, ఆబ్జెక్ట్ పైన నుంచి లైట్ రేస్ అనేది. సో ఇది కన్వర్ట్ చేస్తుంది కాబట్టి సో ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది స్క్రీన్ పైన, ఇమేజ్ అనేది. సో ఎగ్జాక్ట్గా దాని ఫోకల్ పాయింట్ దగ్గర స్క్రీన్ పైన ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది? లైట్ రేస్ అనేది కన్వర్ట్ చేయండి, దీని మీద ఇమేజ్ ఫామ్ అవ్వడం జరిగింది. క్వశ్చన్లో ఏమంటున్నాం మనం? ఈ అప్పర్ పార్ట్ని బ్లాక్ పేపర్తో మూసేసామంటున్నాం. కింద ఆప్షన్ చూడండి, ద బాటమ్ హాఫ్ ఆఫ్ ఏ ఇమేజ్ విల్ డిసప్పియర్. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క బాటమ్ పార్ట్ అనేది డిసప్పియర్ అవుద్ది అంటున్నారు. ఎలా పాసిబుల్ అవుద్ది? కింది నుంచి మరి లైట్ రేస్ పోతున్నాయి కదా, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి కింది నుంచి లైట్ రేస్ పాస్ అయ్యి ఓవరాల్గా ఇమేజ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. తప్పు. బాటమ్ హాఫ్ డిసప్పియర్ అవుతుంది అనే విషయం కంప్లీట్లీ రాంగ్ ఆప్షన్. ద ఇంటెన్సిటీ విల్ బీ ఇంక్రీజ్డ్ డబుల్ దాన్ దట్ ఆఫ్ ఇట్. సో ఆల్రెడీ హాఫ్ పార్ట్ అనేది పై పార్ట్ని కప్పి ఉంచినప్పుడు సో జస్ట్ లైట్ రేస్ అనేది ఓన్లీ ఈ హాఫ్ పార్ట్ నుంచి మాత్రమే మూవ్ అవ్వగలుగుతున్నాయి. సో ఓవరాల్గా ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంత మాత్రాన ఇంటెన్సిటీ ఎలా డబుల్ అవుతుంది? సో ఇప్పుడు తక్కువ లైట్ రేస్ మాత్రమే పాస్ అవ్వగలుగుతున్నాయి, తక్కువ లైట్ రేస్ మాత్రమే హాఫ్ పార్ట్ నుంచి కింది నుంచి. సో ఇంటెన్సిటీ అనేది డబుల్ అవ్వడం జరగదు, ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది యాక్చువల్గా. ద మ్యాగ్నిఫికేషన్ అంటే సో ఇమేజ్ అనేది పెద్దదవడమా చిన్నదవడమా అనేది మనం అనుకుంటే విల్ బి రెడ్యూస్డ్ టు హాఫ్స్. సో మ్యాగ్నిఫికేషన్ డిపెండ్స్ అపాన్ ది డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ స్క్రీన్ అనమాట. ఇన్ కేస్ ఇది తీసుకెళ్ళి దూరం జరిపితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ తగ్గుతుంది. సో ఇన్ కేస్ దీనికి లెన్స్కి దగ్గరకి తీసుకొని వస్తే మ్యాగ్నిఫికేషన్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు, సో మ్యాగ్నిఫికేషన్కి దీనికి సంబంధం లేదు. సో ఓన్లీ ఈ 2 ఆప్షన్స్లోనే కరెక్ట్ అనుకోవాలి మనం. ఈ ఇంటెన్సిటీ అనేది పెరగదు, తగ్గుతుంది. ఎందుకోసం? ఓన్లీ కింది పార్ట్ నుంచి మాత్రమే లైట్ రేస్ మూవ్ అవుతుంది, సగం పార్ట్ నుంచే. సో అప్పుడు లైట్ రేస్ అనేది తక్కువ క్వాంటిటీ మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నాయి కాబట్టి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా ద ఇంటెన్సిటీ విల్ బి రెడ్యూస్డ్ టు హాఫ్. ఇది కరెక్ట్ ఆప్షన్.
సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయ్యేది కంప్లీట్గా కాన్వెక్స్ లెన్స్ ఉన్నప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది స్క్రీన్ మీద, హాఫ్ మాత్రమే ఉంది. ఇక్కడ బ్లాక్ పేపర్ పై నుంచి లైట్ రేస్ పోవట్లేదు, మిగిలిన ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి లైట్ రేస్ మాత్రమే ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతున్నాయి. మీరు కనుక ఎక్స్పెరిమెంటల్గా చూసినట్లయితే సో ఇక్కడ ఖచ్చితంగా ఆ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాని మ్యాగ్నిఫికేషన్లో ఏం చేంజ్ అవ్వదు, ఎందుకంటే మనం ఏం జరపట్లేదు, స్క్రీన్ని దూరం జరపట్లేదు, దగ్గరికి జరపట్లేదు. కాకపోతే ద ఇంటెన్సిటీ విల్ బి రెడ్యూస్డ్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ద ఇంటెన్సిటీ విల్ బి రెడ్యూస్డ్ టు హాఫ్. ఆ ఇమేజ్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ గ్రావిటీ మీద అడగడం జరిగింది. అంటే గురుత్వ త్వరణం, గ్రావిటేషన్ మీద అడగడం జరిగింది, గ్రావిటీ మీద. సో ఒకసారి చూడండి. ఇఫ్ ద ఎర్త్ వాజ్ స్టాప్ రొటేటింగ్, ద వాల్యూ ఆఫ్ జీ యాక్సెలరేషన్ డ్యూ టు గురుత్వ త్వరణం అనేది, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఏమవుతుంది, జీ వాల్యూ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా ప్రీవియస్ ఏపీ ఎస్ఐ క్వశ్చన్ పేపర్లో, మనం మెయిన్స్ క్వశ్చన్ పేపర్లో ఈ గ్రావిటీ మీద ఒక క్వశ్చన్ చూడడం జరిగింది. అదేంటంటే సో ఇలా ఎర్త్ ఉంది, సో ఇలా మనం, సో ఇది రేడియస్ అనుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ పైన, సో ఎర్త్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ, పైకి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నుంచి కిందికి వచ్చేటప్పటికి జీ వాల్యూ ఏమవుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ అనుకుంటే మనము. సో జీ వాల్యూ అనేది ఈక్వేషన్ ప్రకారము జీ ఈక్వల్ టు, సో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ద ఎర్త్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ అనుకోవాలి. సో ఇది యాక్చువల్గా ఈ ఈక్వేషన్ అనేది మనం ఫిజిక్స్లో డెరివేషన్ నుంచి వస్తుంది. ఈ ఈక్వేషన్ అనేది యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం అనేది, సో భూమి యొక్క సెంటర్ మధ్య పాయింట్లో నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, డిస్టెన్స్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. అంటే హైట్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. చూడండి ఇక్కడ హైట్ పెరిగింది, సో ఇది పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూ తగ్గిపోతుంది. డిస్టెన్స్ తగ్గింది అనుకోండి, డిస్టెన్స్ తగ్గితే ఈ వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏమని పిలవాలి, భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ అనేది తగ్గిపోతుంది, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ అనేది యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇది ఎంత ఉంటుంది, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనం మామూలుగా అబ్జర్వ్ చేస్తుంటాం ఈ వాల్యూ అనేది, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది. సో యాజ్ పర్ దిస్ ఈక్వేషన్ ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, బోత్ డిస్టెన్స్కి యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీకి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఒకటి పెరుగుతుందంటే ఒకటి తగ్గుతుందన్నమాట. సో హైట్ పెరుగుతూ ఉంది అంటే పైకి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ అనేది తగ్గిపోతుంది, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ జీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో అట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ జీ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ అడిగారు. సో అది 1 ఉంటుందా, -1 ఉంటుందా, ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయి, 0 ఉంటుందా, ఇన్ఫినిటీ అనేది. సో ఈ ఈక్వేషన్ ప్రకారం చూడండి, సింపుల్గా మనకు 10th క్లాస్ బుక్లో ఈ ఈక్వేషన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా మీరు ఈవెన్ స్టేట్ లెవెల్ బుక్స్లో కూడా 10th క్లాస్ బుక్లో ఆ గ్రావిటేషన్ లెసన్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఈక్వేషన్ అనేది, ఆ బేసిక్ ఈక్వేషన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అక్కడ ఏమంటున్నారు, భూమి యొక్క సెంటర్ దగ్గర జీ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ప్రీవియస్ క్వశ్చన్. యాక్చువల్గా సెంటర్ దగ్గర అంటే డిస్టెన్స్ అనేది 0. సో పైన ఏమన్నా ఉన్నాయి, ఎనీ వాల్యూ ఉన్నాయి, కింద ఎనీ వాల్యూ బై 0 అంటే ఏంటి, మ్యాథమెటికల్గా ఇన్ఫినిటీ. సో ఆన్సర్ వచ్చేసి ప్రీవియస్ అడిగిన దానికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో జీ వాల్యూ అట్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ అంటే ఇన్ఫినిటీ అని చెప్పాలి. ఎనీ వాల్యూ బై మ్యాథమెటికల్గా 0 అంటే అది ఇన్ఫినిటీ అవుతుంది, ఎనీ వాల్యూ బై ఇన్ఫినిటీ ఉంటే అది 0 అవుతుంది యాక్చువల్గా మ్యాథమెటికల్గా. సో ఆన్సర్ వచ్చేసి ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఇన్ఫినిటీ అనమాట, జీ వాల్యూ అట్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ అంటే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది, ఇఫ్ ద ఎర్త్ వాజ్ స్టాప్ రొటేటింగ్ ద వాల్యూ ఆఫ్ జీ, ఇన్ కేస్ భూమి అనేది భ్రమించడం ఆపివేస్తే జీ విలువ ఏమవుతుంది. సో భూమి ఇలా తన యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంది అనుకుంటే డెఫినెట్గా ఒక బాల్ మాదిరి ఊహించుకుంటే ఖచ్చితంగా దాని యొక్క యాంగులర్ వెలాసిటీ అనేది ఒకటి ఉంటుంది, దానికి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. దానికి వచ్చేసి యాక్చువల్గా ఈ జీ వాల్యూ అనేది ఇలా ఈక్వేషన్ ఫామ్లో ఇలా ఇవ్వడం జరిగింది. సో జీ డాష్
ఒమేగా స్క్వేర్ ఆర్. సో ఇది యాంగులర్ వెలాసిటీని ఇండికేట్ చేస్తుంది, ఇది రేడియేషన్ ఇండికేట్ చేస్తుంది ఆర్ వాల్యూ అనేది. సో ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అనేది రొటేషన్, భూమి అనేది తన చుట్టూ తాను పరిభ్రమించడం మానేస్తే యాంగులర్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది, ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది, G = G'. సో ఓవరాల్గా వెన్ కంపారిటివ్గా G వాల్యూతో పోలిస్తే ఈ G అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ వచ్చేసి డి ఆప్షన్. సో ఇక్కడ ఇంకా జనరల్గా మనం సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. సో యాక్చువల్గా ఎర్త్ షేప్ అనేది మనం జాగ్రఫీలో చూసినట్లయితే మనము సో జియాయిడ్ షేప్ అంటారు. యాక్చువల్గా జియాయిడ్ షేప్ అని పిలవాలి. అంటే ఇలా ఉంటుంది యాక్చువల్గా. కంప్లీట్గా ఇది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల తన చుట్టూ తాను భూమి పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఈ పోల్స్ అనేది ఇలా ఒత్తినట్లు అనిపిస్తుంది మనకి. పైనుంచి బాల్ని ఇలా పైనుంచి రెండు వైపుల నుంచి ఒత్తితే ఎలాంటి షేప్ ఉంటుందో దాన్ని జియాయిడ్ షేప్ అని పిలుస్తారు యాక్చువల్గా. సో ఇక్కడ ఈ భూమధ్య రేఖ ఈక్వేటర్ దగ్గర కంపారిటివ్గా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎర్త్ దగ్గర నుంచి సెంటర్ దగ్గర నుంచి చూసినట్లయితే పైకి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపారిటివ్ టు ద పోల్స్, ధృవాల వద్ద. సో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి G వాల్యూ అనేది ఈక్వేటర్ దగ్గర తక్కువగా ఉంటుంది, లెస్ అనేది వెన్ కంపేర్ టు ద పోల్స్. ఈ పోల్స్కి ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్కి ఎర్త్కి డిస్టెన్స్ వెన్ కంపేర్ టు ద ఈక్వేటర్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు ద ఈక్వేటర్ G వాల్యూ పోల్స్ దగ్గర మ్యాక్సిమం ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్లో ఇఫ్ ద ఎర్త్ వాజ్ స్టాప్ రొటేటింగ్ ద వాల్యూ ఆఫ్ G అట్ ది ఈక్వేటర్ అని అడిగింటే బాగుండేది. ఈక్వేటర్ దగ్గర యాక్చువల్గా ఇది ఒరిజినల్ G అనుకోవచ్చు మనం, G వాల్యూ. కంపారిటివ్గా ఇది G వాల్యూ అటు ఈక్వేటర్ అని పిలిచినట్లయితే ఈక్వేటర్ దగ్గర కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది మామూలు నార్మల్ G వాల్యూతో పోలిస్తే. సో అప్పుడు ఇక్కడ 0 వాల్యూ అవుతుంది కాబట్టి ఈ ఒమేగా అనేది 0 అవుతుంది కాబట్టి సో ఇది నార్మల్ G వాల్యూకి వచ్చేస్తుంది. ఈక్వేటర్ దగ్గర నార్మల్ దానికన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ G' అని ఇచ్చినామంటే ఇది నార్మల్ G వాల్యూ. మనం ఇక్కడ ఉంటున్నాం కదా 9.8 m/s² అనేది. సో అప్పుడు G వాల్యూ అనేది పెరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఓవరాల్గా ఈ ఎర్త్ అనేది స్టాప్ రొటేటింగ్ అన్నప్పుడు G వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విస్కాసిటీ చాప్టర్ నుంచి అడగడం జరిగింది. అంటే స్నిగ్ధత లేదా విస్కాసిటీ అనే చాప్టర్ నుంచి అడగడం జరిగింది. సో మనం ఒకసారి ఈ ఫ్లో ప్రాపర్టీస్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లిక్విడ్స్ అనేది ఒక పైప్లో మూవ్ అయ్యేటప్పుడు సో ఒక లేయర్స్ మాదిరి మనం అనుకుంటే దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ అనేది ఒక లేయర్స్ మాదిరి మూవ్ అవుతుంది అనుకుంటూ ఉంటే సో దీనికి ఆపోజిట్గా ఒక ఫోర్స్ అనేది డ్రాగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఫోర్స్ అనేది ఆపోజిట్గా ఆ ఫ్లో అనేది డ్రాగ్ చేస్తూ రెసిస్టెన్స్ అనేది ఇంటర్నల్గా ఆ లిక్విడ్కి ఉన్న ప్రాపర్టీని బేస్ చేసుకొని వీటి మధ్య ఉన్నటువంటి మాలిక్యులర్ అట్రాక్షన్స్ని బేస్ చేసుకొని సో సర్టైన్ ఫోర్స్ అనేది వెనక్కి డ్రాగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ లిక్విడ్స్లో, ఈ ఫ్లో ప్రాపర్టీస్లో. దాన్ని మనం విస్కాసిటీ అని పిలవడం జరుగుతూ ఉంటుంది, స్నిగ్ధత. సో వాటర్ అనేది మనం అలా పోర్ చేసినప్పుడు ఈజీగా ఫ్లో అయిపోతుంది. అదే మనం హనీ అనేది కింద పడేసినప్పుడు అది ఫ్లో అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆ హనీలో ఉన్నటువంటి ఆ పార్టికల్స్ మధ్య లేయర్స్ మధ్యలో ఆ డ్రాగింగ్ ఫోర్స్ అనేది లాగుతూ ఉంటుంది. అందుకోసమే హనీ అనేది లేదా ఆయిల్స్ అనేది అంత ఈజీగా మూవ్ అవ్వదు when compared to the water due to viscosity of oil or honey is more compared to water అని చెప్పాలన్నమాట. విస్కాసిటీ అంటే ఈ డ్రాగింగ్ ఫోర్స్ అని పిలుస్తారు యాక్చువల్గా. ఈ కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ ఎ గివెన్ లిక్విడ్ ఇస్ ద రేషియో ఆఫ్ అంటున్నాడు. ఇది యాక్చువల్గా డైరెక్ట్గా ఈక్వేషన్ అన్నమాట. సో ఈ కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఈ విస్కాసిటీని మనం డెన్సిటీతో కంపేర్ చేసినప్పుడు డెన్సిటీ అంటే ఇక్కడ ఉన్నటువంటి మాస్ బై వాల్యూమ్ అనేదాన్ని మనం డెన్సిటీ అని పిలుస్తాం యాక్చువల్గా. సో మనం ఈ కాంపాక్ట్నెస్ ఈ లిక్విడ్లో ఉన్నటువంటి కాంపాక్ట్నెస్నే మనం డెన్సిటీ అని పిలుస్తాం. ఈ విస్కాసిటీని డెన్సిటీతో మనం రేషియో చేసినప్పుడు అప్పుడు వచ్చేటువంటి వాల్యూనే కోఎఫిషియంట్ ఆఫ్ ఈ కైనమాటిక్ విస్కాసిటీ అని పిలుస్తాం. దాన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ టు ది డెన్సిటీ అనే ఆప్షన్ ఇక్కడ. అంటే విస్కాసిటీ టు డెన్సిటీ అనేది కైనమాటిక్ విస్కాసిటీ. సో డైరెక్ట్గా మనం ఈక్వేషన్ పరంగా మనం కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఆ ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు
సో దాని యొక్క ఫ్లో ప్రాపర్టీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ కైనమాటిక్ విస్కాసిటీ అనే వాల్యూని బేస్ చేసుకొని అది ఈజీగా మూవ్ అవుతుందా లేదా కష్టంగా మూవ్ అవుతుందా అసలు మూవ్ అవ్వదా అనేది మనం చెప్పేయచ్చు. ఆ కైనమాటిక్ విస్కాసిటీని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అంటే మ్యాథమెటికల్గా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఆ విస్కాసిటీ వాల్యూని ఆ ఫ్లూయిడ్ ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీని కనుక మనం రేషియో తీసుకున్నట్లయితే అప్పుడు కైనమాటిక్ విస్కాసిటీ అనేది మనం చూడటం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్గా కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ టు ద డెన్సిటీ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి, విద్యుత్ చాప్టర్ నుంచి ఒక బేసిక్ క్వశ్చన్ అని అడగడం జరిగింది. సో ఇక్కడ సింపుల్గా ద ఈఎంఎఫ్ ఆఫ్ ఏ డ్రై బ్యాటరీ సెల్. సో ఈ వాల్యూ అనేది ఇన్ కేస్ ఆ చాప్టర్లో మనం చదివేటప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా మనం పెట్టేయచ్చు ఆన్సర్. కాకపోతే ఇక్కడ ఎందుకు ఈ విషయం గురించి చర్చించుకోవాలంటే అసలు ఈఎంఎఫ్ అంటే ఏంటి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం అంటే ఏంటి అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ ఉందనుకోండి. వీటి మధ్యలో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి కావాల్సినటువంటి మినిమం వోల్టేజ్, సో మినిమం కరెంట్ వోల్టేజ్ అనేది ఎంత అవసరం అని తెలిపేదే, మినిమం వోల్టేజ్ ఎంత అవసరం అని తెలిపేదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్. సో ఈఎంఎఫ్ వాల్యూని బట్టి బ్యాటరీస్ అనేది ఉంటాయి. జనరల్గా బ్యాటరీస్ పైన చూసినట్లయితే ఇక్కడ అడిగింది డ్రై బ్యాటరీ సెల్ అని అడిగారు. సో దాని యొక్క కెపాసిటీ ఎంత, ఇక్కడ చూడండి వి అని ఇచ్చారు, వోల్ట్. సో దీన్నే మనం ఈ వోల్ట్నే యాక్చువల్గా పొటెన్షియల్ అని కూడా పిలవచ్చు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇండికేట్ చేసేదే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఈ బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఏ విధంగా ఉంది అనేది ఇండికేట్ చేసేసే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో యాక్చువల్గా ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఆ బ్యాటరీలో యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఈ ఎలక్ట్రోడ్స్ యొక్క మెటీరియల్స్, ఈ మధ్యలో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రోలైట్ పైన ఆధారపడి ఉంటుంది యాక్చువల్గా. సో దీని మెటీరియల్స్, ఎలక్ట్రోడ్ ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఎటువంటి టైప్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యూజ్ చేశారు అనే దానిపైన మాత్రమే ఈఎంఎఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఈ సెల్స్లో ఈ ఎలక్ట్రోడ్స్ మధ్య డిస్టెన్స్ మధ్య కానీ లేదా ఎంత క్వాంటిటీలో ఎలక్ట్రోలైట్ అనేది యూజ్ చేశారు అనే దానిపైన ఈఎంఎఫ్ అనేది ఆధారపడి ఉండదు. సో ఇది కేవలం ఈ మెటీరియల్ ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఎటువంటి ఎలక్ట్రోలైట్ని యూజ్ చేశారు ఈ సెల్స్లో, దానిపైన మాత్రమే ఈఎంఎఫ్ విలువ అనేది ఆధారపడి ఉంటుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డ్రై బ్యాటరీ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఏంటంటే 1.5 వోల్టేజ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.